గుడ్ మార్నింగ్ టు ఆల్. మనకు F2 ఫిలిం వెంకటేష్ F2 ఫిలిం ద్వారా కొన్ని సింపుల్గా ఒక 2 నిమిషాల్లో ఒక 10 విషయాలు నేర్చుకుందాం సింపుల్గా. ఇక్కడ F ఫర్ ఫిబ్రవరి అనుకోండి, 2 ఫర్ డేట్ 2 అనుకోండి. సో కొంచెం క్లియర్గా కనపాలని కొంచెం కెమెరా ముందుకు తీసుకొచ్చానండి. సో సింపుల్గా ఒక 2 నిమిషాలు కేటాయించి ఒక 10 విషయాలు సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. సో మనకు ఫిబ్రవరి 2 మనము ప్రపంచ చిత్తడినేల దినోత్సవంగా జరుపుకుంటాం. రామ్సార్ కన్వెన్షన్ ఇంతకుముందు వీడియో కూడా చెప్పాను. సో ప్రపంచ చిత్తడినేల దినోత్సవంగా జరుపుకుంటాం ఫిబ్రవరి 2. రామ్సార్ కన్వెన్షన్ ఇరాన్లో జరిగినటువంటి సమావేశంలో చిత్తడినేలను పరిరక్షించాలని పర్యావరణ సంరక్షణలో భాగంగా సో ప్రపంచ చిత్తడినేల దినోత్సవం ఫిబ్రవరి 2 నాడు జరుపుకుంటాం. ఈ ఫిబ్రవరి 2కి సంబంధించి డేట్కి సంబంధించి ఇంకొక 2-3 పాయింట్స్ ఇక్కడ యాడ్ చేయండి. ఫిబ్రవరి 2 1863లో కలకత్తా మొదటి హైకోర్టు జడ్జిగా సుంభనాథ్ పండిత్ గారు నియామకం అయ్యారు. సుంభనాథ్ పండిత్ గారు ఇతనే భారతదేశం తరఫున మొట్టమొదటి జడ్జి. సో భారతదేశం తరఫున నియమించబడిన మొట్టమొదటి జడ్జి ఎవరండి? సుంభనాథ్ పండిత్ గారు. ఇక్కడ కలకత్తా హైకోర్టు. ఇదే డేట్ ఫిబ్రవరి 2. ఇయర్ మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, 1863. సేమ్ ఇక్కడ ఈ 2కు కొంచెం 0 యాడ్ చేద్దాం. సో ఫిబ్రవరి 2 కాకుండా ఫిబ్రవరి 20కి వెళ్ళిపోదాం. ఫిబ్రవరి 20కి సంబంధించి మళ్ళీ ఒక 2-3 పాయింట్స్. ఫిబ్రవరి 20 మనకు ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. మనకు ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఈరోజు జరుపుకుంటామండి, ఫిబ్రవరి 20. ఈ 2 కొంచెం 0 యాడ్ చేయండి. ఇదే ఫిబ్రవరి 20 1947లో మనకు బ్రిటన్ ప్రధాని అట్లీ ఒక ప్రకటన చేశాడు. ఏమని? మేము 1948 జూన్ వరకు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతామని చెప్పేసి మనకు బ్రిటన్ ప్రధాని అట్లీ ఒక ప్రకటన చేశాడు. ఏ రోజునది? ఫిబ్రవరి 20 1947లో అట్లీ ప్రకటన అంటారు. ఎప్పటివరకు వెళ్ళిపోతామన్నాడు? 1948 జూన్ వరకు భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోతామని చెప్పాడు. సేమ్ ఫిబ్రవరి 20 1987, ఇది 47-87 ఒక 40 years కలపండి. మనకు మిజోరం మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు జరుగుతుంది. మిజోరం మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు జరుగుతుంది. ఇదే ఫిబ్రవరి 20. ఇది 47 కాస్త ఇది 87, ఒక 40 years కలపాలి. ఇదే ఫిబ్రవరి 20 2014లో మనకు రాజ్యసభ లోపల తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. ఫిబ్రవరి 20 2014లో సో కురియన్ గారు రాజ్యసభలో తెలంగాణ బిల్ హ్యాస్ పాస్డ్ అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. ఇదే ఫిబ్రవరి 20 2014 సంవత్సరం జ్ఞాపకం పెట్టుకోండి, రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం. సో ఇప్పుడు 2 ఉంది కదండి, F2 ఉంది కదా, 2 ఉంది కదా, 2 2 4. సో 2 4. ఈ 2 అంటే 22-4 అంటే ఏప్రిల్ అనుకోండి. 22 ఏప్రిల్ని మనము ధరిత్రి దినోత్సవంగా జరుపుకుంటాం. 22 ఏప్రిల్ను మనము దేనిగా జరుపుకుంటాం? F2 అన్నాం కదా, 2 సో 2 2 4 అనుకోండి. 22 ఏప్రిల్ మనం ఏ దినోత్సవంగా జరుపుకుంటాము? ధరిత్రి దినోత్సవంగా జరుపుకుంటాము. సో ఈ 2 4 పైన ఇంకొక 2 విషయాలు. ఆర్టికల్ 2 4 ఏం తెలియజేస్తుంది? ఆర్టికల్ 2 4 అదనపు మరియు తాత్కాలిక న్యాయమూర్తులను హైకోర్టులో నియామకం. అదనపు తాత్కాలిక న్యాయమూర్తుల హైకోర్టులో నియామకం తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏదండి? ఆర్టికల్ 224. ఇదే 224 పైన ఇంకొక పాయింట్ ఏంటిది? కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల సంఖ్య. కర్ణాటక రాష్ట్రం లోపల ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత అండి? 224. ఈ విధంగా ఒక F2 అనేటువంటి మనకు పదం చెవిలో పడగానే దానికి సంబంధించిన ఒక ఈ 10 పాయింట్లను ఒక 2 నిమిషాలు కేటాయించి ఒక 2-3 times రిపీట్ చేస్తుంటే ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమొరీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.